గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే దొరసాని. నువ్వు యాదరాలే యాదగిరిని, జట్టెల్ల యాదగిరిని. వారిని నువ్వా? బాస్ చేతిలో తుక్కు తుక్కు కన్నులు తిన్నాడే అందుకోసానికే పెద్దాపురం కెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈడికొచ్చిన. ఎట్లున్నది మన కొత్త గెటప్? జుట్టు పెరిగినట్టుగా ఉంది. అరే జుట్టాక పెరగదా అనయ? పెరగదారా? పెరగదా దొరసాని? మనకు కూడా పెరిగింది. ఎర్ర వంకీలు తిప్పిన గంతేనే. అసలు మన ఒరిజినల్ గెటప్ గిదే. ఒక్కసారి యాదగిరి నరసింహస్వామికి ఇచ్చిన, రెండోసారి పాతకూర. అరే ఆయన్ని కొరగనికే ఈడికొచ్చిన బే. అంటే కొత్త స్టోరీ పాయింట్ తెచ్చిన. స్టోరీ పాయింటా? అవు దొరసాని ఒక్కసారి దిక్కు చూడు. ఎవత్తది? అరే ఎవరంటే భయ్, స్టోరీ పాయింట్ ఆ బాస్ గారికి సొంత చెల్లెలు. బాస్ గాడి చెల్లెలా? దీన్ని నువ్వెప్పుడు చేసుకున్నావు? ఈ మొగాన్ని చేసుకోవడానికి ఇది ఎట్ట ఒప్పుకుందా అబ్బా? చూ మంత్రగాడి గారడి చేసిన. ఆ బాస్ గారు నన్ను కొట్టిండు కదా, తుక్కు తుక్కు లెక్క కొట్టిండు కదా. పోలీసు అని కచ్చ ఊకెనే పోతా, అది పాము లెక్క పగబట్టిన. ఈ గెటప్ మార్చిన, ఆ ఊరు పోయి ఆ సెటప్ కి లైన్ వేసిన. దీని తల్లి ఆయన చెల్లి ఒట్టి బడాయిపోరి. అటు మనీ పర్సు, ఇటు మన పవర్ చూపించిన. చట్ట వలేస్తే పట్లొచ్చి మన ప్యాకెట్లో పడ్డది. సుమతి, ఏమిటి నువ్వు చేసిన పని? అతను ఎవరో ఏమిటో తెలియకుండా తాడు బంగారం లేని అన్నయ్య అంటే నీకు నమ్మకం. ఉద్యోగంతో పాటు అంతస్తు హోదా ఉన్న ఆయనంటే నాకు నమ్మకం. అందుకని అయితే మాత్రం అన్నయ్య ఊర్లో లేనప్పుడు కన్నవాళ్ళకు కూడా ఓ మాట చెప్పే బాధ్యత లేకుండా పెళ్లి చేసుకోవడం ఏ తప్ప? ఇంతవరకు ఏ ఊళ్ళో ఉన్నాడో తెలీదు, ఏ ఉద్యోగం చేస్తున్నాడో తెలీదు, అసలు ఉన్నాడో ఊడాడో కూడా తెలీదు. అలాంటి అన్నయ్య వచ్చే వరకు ఆగి పెళ్లి చేసే వరకు ఎదురు చూస్తే ఈ జీవితం సరిపోతుంది. నా నిర్ణయం సరైందమ్మా. జన్మనిచ్చిన దానివని నీతో చెప్పి వెళదామని వచ్చాను. ఇష్టమైతే ఊకొట్టు, లేకపోతే ఇంతటితో ఈ ఇంటికి నాకు ఇంతే సంగతులు. సుమతి, గోల్కొండ ఎక్స్ప్రెస్ టైం అయింది, పోదంపా. వస్తానమ్మా. అరే అత్తమ్మ కాలు మొక్కవా? కావలిస్తే మీరు మొక్కండి. ఇప్పుడు చెప్పుండ్రి, ఆ బాస్ గాని కైమా కొట్టే పవర్ఫుల్ పాయింట్ మన కాడు ఉన్నదా లేదా? అది తిరిగి కొడతారా? తిరిగి కొడతారా? కొడితే ఏమైతుంది? ఆయన చెల్లెలు మొగుడు చచ్చి చెల్లెలే ముండ మోస్తుంది. గిది స్టోరీ పాయింట్. ఇగో ఆ నీకు నాకు జాయింట్ దుష్మన్. గందు కోసానికే లేనిపోని కేసులన్నీ ఆయన మీద బనాయించి అది లోపలికి వస్తా. ఆడు తిరగబడ్డాడు అనుకో, సిస్టర్ సెంటిమెంట్ తో మెంటల్ ఎక్కిస్తా. అల్లుడా మజాక. సుమతి, ఏమిటమ్మా నువ్వు చెప్తున్నది నిజమా? కళ్ళారా చూస్తూ నిజమని అడుగుతావేమిటమ్మా? అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడు, చాలా కేసులు ఇరుక్కుపోయాడు. నీకెలా తెలుసు? ఇప్పుడు మీ బావగారు ఎవరనుకున్నావురా? తాడా చట్టం కింద అరెస్ట్ చేసే స్క్వాడ్ కి స్పెషల్ ఆఫీసర్. ఇదిగో ఇది అన్నయ్య మీద ఆయనకు వచ్చిన రిపోర్ట్. అన్నయ్య గురించి ఇందులో రౌడీ షీటర్ అని, స్మగ్లర్ అని, మాఫియా లీడర్ అని సాక్ష్యాధారాలతో సహా రాసున్నాయి. భగవంతుడా, ఇదిగో ఈ కాగితాల మీద అన్నయ్య చేత సంతకం పెట్టించమ్మా. కొంతైనా శిక్ష తగ్గుతుంది, మన పరువు దక్కుతుంది. బావరాజు సురేంద్ర ఉరఫ్ బిగ్ బాస్ అనే నేను ఎన్నో దోపిడీలు చేశాను, ఎన్నో మర్డర్లు చేశాను, దాదాగిరి చేశాను, రౌడీలా చలామణి అయ్యాను. నా నేర ప్రవృత్తిని మార్చుకుని నేరాలు ఒప్పుకొని పోలీసులకు లొంగిపోవడానికి, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. సుమతి, అమ్మకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావని విన్నాను, కానీ అన్నయ్యని తప్పుడు కేసులు ఇరికించే పోలీస్ ఆఫీసర్కి భార్య అయ్యావని ఇప్పుడే తెలుసుకున్నాను. ఎవరం మాత్రం అవతలి వాళ్ళు బెదిరిస్తే భయపడ్డా, లంచానికి లొంగిపోయాడా? చెప్పమ్మా. ఒకరికి భయపడాల్సిన అవసరం ఆయనకి లేదు. అంటే లంచం తీసుకున్నాడనేగా? అక్కడికి నువ్వు ఏ నేరాలు చేయలేదని చెప్తున్నావా? అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ ఊళ్ళో నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏమిటి? దోపిడీలు, దొంగతనాలు, హత్యలు. ఆగిపోయావే, కొట్టు. చెల్లెలు పెళ్లి చేసి చీరా సారే పెట్టి సాగనంపలేని వాడివి, నీకు చెల్లెలు కొట్టే హక్కుంటే కొట్టు. సుమతి, నువ్వు అనుకున్నట్టు నేను దొంగను, దోపిడీదారుని కాదమ్మా. నేను సాధించాలనుకున్న పగ నా బాధ్యత. ఆ తండ్రి కొడుగ్గా అది నా ధర్మం. ధర్మం? ఒరే చిన్నోడా, నేను మీకు చెప్పిన నీతి కథలన్నీ ఏ గాలికి వదిలేశాడ్రా మీ అన్నయ్య. అజ్ఞాతంలో పాండవులు చూపించిన సహనమే
వాళ్ళని తిరిగి రాజుల్ని చేసింది? చెప్పరా. పొరపాటమ్మా. అజ్ఞాతంలోనైనా అడవుల్లోనైనా పగ ప్రతీకారం ద్రౌపది రూపంలో పాండవులు వెంటాడుతూనే ఉంది. యుద్ధం జరిగాకే, కౌరవులు నాశనం అయ్యాకే ద్రౌపది జుట్టు ముడేసుకుంది. పగలు రాత్రి నాన్న చావుని మర్చిపోలేకపోతున్నాను. అది వరదరాజుల చావుతోనే అంతం కావాలి, అవుతుంది. అందుకే నేను ఈ ఊరొచ్చాను. విన్నావుగా అమ్మా నీ కొడుకు చేస్తున్న నిర్వాకం. ఛీ, ఇలాంటి రౌడీ నాకు అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మా ఆయన పరువు మంట కలిసిపోయే రోజులు వచ్చాయి. జరిగిందంతా విన్నాను. మీ అన్నయ్యని చట్టానికి పట్టించాలని వచ్చావా? తప్పుడు నేరాలు ఒప్పించి ఉరికమ్ము ఎక్కించాలనుకుంటున్నావా? ఇది మా కుటుంబ సమస్య. మధ్యలో మాట్లాడడానికి నువ్వెవతివే? ఇది మీ కుటుంబ సమస్య కాదు. బాసు నీ అన్నయ్య మాత్రమే కాదు. ఈ పేటలో, ఈ ఊళ్ళో వందల మందికి, వేలాది మందికి కూడా అన్నయ్య. తోబుట్టు వయ్యుండి తాళిబొట్టును అడ్డం పెట్టుకుని అన్నయ్యని ఇంత చిత్రహింస చేస్తున్నావే. తోడ పుట్టకుండానే ఈ అన్నయ్య మీద ఆశలు పెట్టుకున్నారు ఈ చెల్లెళ్ళు. తెగిపోయిన మంగళసూత్రాలతో, పగిలిపోయిన గాజులతో వాళ్ళ పగ సాధించి పెట్టి ఈ వీరుడు బ్రతుకుండాలని పూజలు చేస్తున్నారు తెలుసా? తులసమ్మ గారు, ఈ కలసంలో అస్థికలు చూడండి. ఇందులో మా ఆయన ఉన్నారు. జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోలేక స్వర్గానికి నరకానికి మధ్య ఊగిసలాడుతున్నారు. యూనియన్ లీడర్ అయిన నా భర్త సమ్మె చేస్తున్నారని తెలిసి యాజమాన్యంతో కుమ్మక్కై ఓ రోజు సాయంత్రం బజార్లో ఉండగా వరదరాజుల కొడుకు ఆయన మీద దాడి చేశాడు. ఎవరు? నువ్వు యూనియన్ కి లీడర్ అయితే నేను దాదాలకు లీడర్ని. పదమ్మాతో. ఎక్కడికి? అయినా నువ్వెవరా నన్ను నమ్మంటానికి? నేనెవర్నా? నేనెవర్నా? నేనెవర్నంట? నేనెవర్నా? నీ ముగుణ్ణి. బాబు, అతను ఆపండి, ఆ రాక్షసుని ఆపండి. మీరేనా చెప్పండమ్మా? ఇదిగో తీసుకో. తుపాకెత్తికమ్మా. వాడై చంపేస్తున్నారు రా నాన్న. ప్రతి వాళ్ళు తుపాకులు పట్టుకోవాలి. పది లోపలికి. నువ్వు బయటికి పో. రాయ్, ఈ పేటలో ఎవరికైనా దమ్ముంటే వీడికి నీళ్ళు ఇవ్వండ్రా. ఎరా, నువ్వు మీ నాన్నకి నీళ్ళిస్తావా? ఇవ్వు, తప్పకుండా ఇవ్వమ్మా. రాయ్, నీ కొడుకు నీళ్ళిస్తున్నాడు, తాగరా, తాగు. ఇది నా నెత్తుటి చరిత్ర. ఆనాడు మీ బొట్టు చెరగడానికి, ఈనాడు నా తాళి బొట్టు తెగడానికి, తన తల్లి 5వ తనం పోవడం కళ్ళారా చూసిన ఆ పసివాడే ఈ రోజు వాళ్ళ దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడితే అది తప్ప? అతను నేరస్తుడా? అవన్నీ నాకు అనవసరం. చెల్లెలుగా అడుగుతున్నాను, దీని మీద సంతకం చేస్తావా చేయవా? సుమతి, ఈ రిపోర్టు కుట్రతో తయారు చేసిందమ్మా. సంతకం చేస్తావా చేయవా? నీ అన్నయ్యని అప్రదిష్ట పాలు చేయడానికి, ఏదోలా అణిచివేయడానికి పడిన పన్నాగమమ్మా. సంతకం చేస్తావా చేయవా? నా మాట నమ్మమ్మా. సంతకం చేస్తావా చేయవా? చేస్తాను.
నిన్ను ఉసుకొని పంపించేవాడిని వాడు వెనుక లుచ్చావని రమ్మను, సంతకం చేస్తాను. పాడుతూ పాడుతూ తిరగవలసిన తమ్ముడు కాలు చిన్నతనంలో చిదివేసి వాడిని అవుటువాణి చేశాడే, ఆ దుర్మార్గుని తిరిగి తీసుకొచ్చిన తమ్ముడు కాలేమను, సంతకం చేస్తాను. నాన్నను ఉరుతాడుకు వేలాడదీసి అమ్మ నుదురు కుంకుమ చెరిపేశాడే, ఆ రాక్షసుడిని తిరిగి అమ్మ సౌభాగ్యాన్ని తెచ్చిమను, సంతకం చేస్తాను. ఈ అమాయకారి భర్తను మూడుగా మిగిలిచిన ఆ కిరాతకుడిని తిరిగి ఈమె 5వ తరాన్ని తెచ్చిమను, సంతకం చేస్తాను. సంతకం చేయడమే కాదు, నేరస్తుని ఒప్పుకుంటాను, ఉడకమ్మ ఎక్కుతాను. అమ్మ కష్టాలు పడిందని, నా చచ్చాడని, ఎవరో ఏడ్చారని గడిచిన కాలం గురించి చెప్తావి. నా మొగుడు, ఆయన ప్రమోషన్, నా బ్రతుకు నాకు ముఖ్యం. సంతకం పెడతావా పెట్టవా? నీలాంటి చెల్లెళ్ళు ఇక్కడ నాకు చాలా మంది ఉన్నారు. పో ఇక్కడి నుంచి. చెప్పరు, ఎన్నాళ్ళకి ఒంటరిగా దొరికా. ఇవాళ నిన్ను అస్సలు వదిలిపెట్టను. బాసు, నాటి నాసు, నువ్వు మెలకుగా ఉన్నావా? ఇలా నీ కోసం ఎదురు చూస్తూ ఎన్నో రాత్రులు ఒంటరిగా గడిపాను తెలుసా. మరేంటమ్మా? ఏంటి? అప్పుడు మా నాన్నతో వేరే సంబంధం చూసి దగ్గరుండి పెళ్లి చేస్తారని పోసుకొట్టు. నిన్ను రెచ్చగొట్టి ఇలా దగ్గరికి రప్పించుకుందామని వచ్చానుగా. ఇంకా ఏమైంది? నువ్వు ఇచ్చిన చరకకి జాకెట్ చిరిగింది. సోదివా, కుట్టుకుంటాను. అలాగే. ఏమైంది? కుచ్చుకుంది. సూదా అడిగావుగా, కుట్టుకో. ఏమిటే రోజా మైదా పిండి పిసినట్టు చూస్తున్నావు? ఏంటి బాసు తోసేసావు? వచ్చి నీ అమ్మ కడుపు బంగారంగాను. నువ్వా? నేను ఇంకా బాస్ అనుకున్నాను. నీకు ఆకుకి పువ్వుకే కాదు, బాసుకి బామ్మకు కూడా తేడా తెలియట్లా. ఇదంతా కాలా? నేను చక్కగా బాస్ పక్కన పడుకున్నాను అనుకున్నాను. పడుకున్నావులే, ముందు ఇక్కడికి వచ్చి పడుకో. జరిగాలే పడుకో. ఊరికే అమ్మా. పెద్దోడా, ఏంటమ్మా? ఆవేశాన్ని ఆవేదనని నేను అర్థం చేసుకున్నాను. కానీ మా
మంచికైనా చెడుకైనా బిడ్డ హంతకుడు కావడం ఏ తల్లి భరించలేదు. నీకు నీ పగ కావాలి, నాకు నా బిడ్డ కావాలి. ఏమిట్రా దీనికి పరిష్కారం? అందరికీ న్యాయం చెప్తున్నావు, నాకు తీర్పు చెప్పరా? అమ్మా, నిన్ను మించిన న్యాయమూర్తి నాకెవరు లేరమ్మా. చెప్పమ్మా, నువ్వేం చెప్తా చేస్తాను. నాకు మాటిస్తావా? నీ మీద ప్రమాణం. చెప్పమ్మా, ఏం చేయమంటావు?